ఎవడ్రా ఎవడ్రా నువ్వు ఇనుముని నేను. ఈ నిజంగా ఈ లిరిక్స్ బాగా సెట్ అయితే ఏరే వాడికైతే సెట్ కాదు. నిన్ను ఏట్లో ఇసిరేస్తా అంటే నేను శాపతో తిరిగేస్తా, నిన్ను జెండాలా పాతేస్తా, గర్రగా ఎగరేస్తా అంటే నేను జెండాలా ఎగరేస్తా అని చెప్పి ఆ లిరిక్స్ చూసినప్పుడు చాలామంది ట్రోల్ చేశారు. ఏందిరా బాబు అన్నారనమాట. కానీ ఇప్పుడు వచ్చేటటువంటి రిజల్ట్, ఇప్పుడు వచ్చేటటువంటి కలెక్షన్ చూస్తే ప్రతి ఒక్కడికి కూడా ఈ యొక్క లిరిక్స్కి ఇక అంతరార్థం, ఈ యొక్క లిరిక్స్కి సెట్ అయ్యేటటువంటి వన్ అండ్ ఓన్లీ పర్సన్ ఖచ్చితంగా మా అల్లు అర్జునే అని చెప్పి ప్రతి ఒక్కళ్ళు అనుకుంటారు. ఆ రేంజ్లో వచ్చేసిన కలెక్షన్స్ నిన్న ఎంత వసూలు చేసింది అనేటటువంటిది మనం క్లియర్గా చూసాం. 294 కోట్లు నిన్నటికైతే వసూలు చేయడం జరిగింది. రౌండ్ ఫిగర్ 300 కోట్లు వేసుకుందాం, గ్రాస్ అనమాట. అంటే పెట్టినటువంటి పెట్టుబడి వదిలేయండి, పెట్టినటువంటి పెట్టుబడి మొత్తం ఎంత? 500 కోట్లు. అందులో అల్లు అర్జున్కి ఇచ్చినటువంటి రెమ్యునరేషన్ ఎంత? 300 కోట్లు. తనకిచ్చినటువంటి రెమ్యునరేషన్ని 1 డేలో కొట్టేసుకున్నాడు బాయ్. ఇవాళ చూసుకున్నట్లయితే 449 కోట్లు అయితే ఓవరాల్గా వసూలు చేయడం జరిగింది. అంటే సినిమాకి ఓవరాల్గా పెట్టుబడి పెట్టింది 500 కోట్లు. అందులో చూసుకున్నట్లయితే 449, ఇంకో 50 వేసుకుంటే రౌండ్ ఫిగర్ చేసుకుంటే 500 కోట్లు. సో తనకిచ్చినటువంటి రెమ్యునరేషన్ డే 1లో కొట్టిండు. సినిమాకి పెట్టినటువంటి మొత్తం పెట్టుబడిని 2 రోజుల్లో కొట్టిండు. ఇలాంటి రికార్డు ఏ సినిమా అయినా సరే ఇప్పటిదాకా నమోదు చేయగలదా, నమోదు చేసిందా అనేటటువంటిది ఒకసారి వెళ్ళి గూగుల్లో కొట్టినా నేను. ఏదీ లేదురా బాబు, ఇప్పటిదాకా హిస్టరీలో మాట్లాడుకున్నా. అప్పుడెప్పుడో మన ఎన్టీ రామారావు కానుండి ఈ మధ్యన వచ్చినటువంటి మన డార్లింగ్ ప్రభాస్ దగ్గర దాకా ప్రతి ఒక్కళ్ళు రికార్డు సెట్ చేసుకుంటూ వస్తున్నారులే. కానీ రికార్డులన్నింటినీ చల్లా చెదురు చేసి చూపించినటువంటి వన్ అండ్ ఓన్లీ మూవీ పుష్ప 2 మూవీ, వన్ అండ్ ఓన్లీ యాక్టర్ మన అల్లు అర్జున్ అని చెప్పి గూగుల్ తల్లి అయితే నాకైతే చెప్పింది అనమాట. నిజంగా ఇది మనమైతే గర్వించదగ్గ విషయం అనమాట. బాధపడాల్సింది లేదు, కుంగిపోవాల్సింది లేదు. మా హీరోకి ఈ విధమైనటువంటి రికార్డులు అని చెప్పి ఇది కావాల్సింది లేదు. మన అల్లు అర్జున్ కూడా ఒక ట్రెండ్ అయితే సెట్ చేస్తుంటాం. ఇప్పుడు నేను మీకు ఎగ్జాంపుల్స్తో మాట్లాడతామేనండి. మగధీర కంటే ముందు మన తెలుగు ఇండస్ట్రీ కెపాసిటీ అంత 20 కోట్లు. అది కూడా మన జక్కన్నిచ్చింది. ఆ ఛత్రపతితో ఉండొచ్చు, ఆ విక్రమార్కుడితో ఉండొచ్చు. ఒక 20 కోట్లు, ఒక 10 కోట్లు, ఒక 15 కోట్లు వస్తే చాలు మన మొహాలకి. ఇప్పుడు కన్నడ ఇండస్ట్రీ ఏ విధంగా ఉందో ఒకప్పుడు మన తెలుగు ఇండస్ట్రీ ఆ విధంగా ఉండేది. అది వస్తే చాలరా బాబు ప్రతి ఒక్కరు అనుకున్నాం. వన్స్ ఆఫ్ ఆన్ ఏ టైమ్ దే లివ్ ద గోస్ట్ అని ఎస్ఎస్ రాజమౌళి గారు సినిమాకి ఇప్పుడు దాకా వచ్చినటువంటి కలెక్షన్లన్నీ కలిపి 25 కోట్లు మగధీరకి అయితే పెట్టుబడి పెట్టడం జరిగింది. దాంతో వెనకేమన్నా పిచ్చిలేసిందా? ఇప్పటిదాకా మన తెలుగు చరిత్రలో 20 కోట్లు కొట్టినటువంటి సినిమానే చాలా గగనం. అలాంటిది నువ్వు సినిమాకే 20 కోట్లు పెట్టుబడి పెడుతున్నావు, 25 కోట్లు పెట్టుబడి పెడుతున్నావు. అల్లు అరవింద్ గారిని సంకనాకిచ్చినట్టే, రామ్ చరణ్ కెరియర్ పాతాళానికి తొక్కినట్టే అని చెప్పి ప్రతి ఒక్కళ్ళు ట్రోల్ చేశారు. కానీ సినిమా రిలీజ్ అయింది. అదేం ప్యాన్ ఇండియా రేంజ్లో రిలీజ్ కాల, అదేం భారీ భారీ టికెట్స్తో రిలీజ్ కాల, అదేమి ప్రీమియర్ షోస్ చేసుకొని రిలీజ్ కాల. రిలీజ్ అయిన నెక్స్ట్ డే నుండి ఒక్కొక్కటి దెమ్మ అయితే తిరగడం మొదలుపెట్టింది. సినిమాకి 20 కోట్లు పెడితే 70 కోట్లు అయితే వసూలు చేయడం జరిగింది. ఇదిరా మా తెలుగుడి కెపాసిటీ, ఇదిరా మా తెలుగు ఆడియన్స్ కెపాసిటీ. మీకు సరైనటువంటి సినిమాలు తీయడం చేతకాట్ల, మాకు సరైనటువంటి సినిమా ఇస్తే మేము ఎక్కడో కూర్చోబెడతామని చెప్పి మగధీరతో ఆడియన్స్ అయితే నిరూపించేశారనమాట. ఆ తర్వాత చాలా సినిమాలు వచ్చినాయి. అంతకుముందు మన మార్కెట్ వేరు, మగధీరతో మార్కెట్ వేరు. మగధీర అనేటటువంటిది ఒక 5-6 సంవత్సరాలు అదే రకమైనటువంటి ట్రెండ్ అయితే కొనసాగింది. అన్ రికార్డ్ మగధీర అని చెప్పి, మగధీర కాకుండా అని చెప్పి చాలా మంది అయితే కామెంట్లు చేసుకోవడం అయితే మనం చూసామన్నమాట. ఇక 79 కోట్లకే మనమైతే ఆగిపోయినలే, ఇక 100 కోట్లు కొడతాం. అత్తారింటి దారితో 98 కోట్లు అయితే కొట్టాం. ఇక అంతకు మించి మనం కొట్టడం మన వల్ల కాదులే అని చెప్పి ప్రతి ఒక్కరు అనుకున్నాం. నేను మాట్లాడేది ఫుల్ మూవీ రన్ కలెక్షన్స్ గురించి అనమాట. సినిమా రిలీజ్ అయిన దగ్గర నుండి ఎండ్ అయిన దాకా ఎంత కలెక్షన్ చేసిందో దాని గురించి నేనైతే మాట్లాడుతున్నా. ఆ తర్వాత మన అత్తారింటికి దారేది 98 కోట్లు కొట్టడం జరిగింది. ఇక ఈ రికార్డ్ని ఇంకెప్పట్లో ఏ సినిమా కూడా తిరగరాయలేదు. అత్తారింటికి దారేది పార్ట్ 2 రావాలని చెప్పి ప్రతి ఒక్కళ్ళు అనుకున్నాం. అప్పుడు వచ్చిందబ్బా బాహుబలి. ఇక దాని గురించి ఎన్ని మాట్లాడాలి, ఏమని మాట్లాడాలి? నిజంగా ఆ ప్రొడ్యూసర్స్కి అయితే సలాం కొట్టాలి. మనం 98 కోట్లే మన టాలీవుడ్లోనే హయ్యెస్ట్ రికార్డు. అలాంటిది 200 కోట్లు పెట్టి ఒక సినిమా తీయబోతున్నాం అని అంటే ప్రతి ఒక్కళ్ళు కూడా నవ్వారనమాట. అసలు మగధీర అంటే ఇక అది అయిపోయింది, జనాలకు ఆ కెపాసిటీ ఉంది. మన ఎంతమంది చూస్తే ఆ 200 కోట్లు రావాలి, 200 కోట్లు ఎలా మీరు పెట్టుబడి పెడుతున్నారని చెప్పి ప్రతి ఒక్కళ్ళు ప్రొడ్యూసర్ని ట్రోల్ చేయడం, రాజమౌళి గారిని ట్రోల్ చేయడం జరిగిందనమాట. రిలీజ్ అయింది బాహుబలి, 500 కోట్లు కొట్టింది. ఆ తర్వాత రిలీజ్ అయింది బాహుబలి 2, కనీ విని ఎరుగనటువంటి విజయంతో ఆల్మోస్ట్ డే 1 220 కోట్లు, మొత్తం మీద 1800 కోట్లు. ఇదిరా మా టాలీవుడ్, ఇదిరా మా చరిత్ర అని చెప్పి మాట్లాడుకోవడానికి మన జక్కన్న అయ్యుండొచ్చు, ప్రభాస్ అయ్యుండొచ్చు, దేశపై అక్కడైతే మార్క్ పెట్టేశారనమాట. ఇంకా సినిమాని ఎవరు బీట్ చేయలేరు. డే 1 చూసుకున్నట్లయితే 220 కోట్లు. ఇక ఆ రికార్డ్ని ఎవరు తిరిగి రాయలేరు అని చెప్పి మనమైతే అనుకున్నాం. ఆ తర్వాత త్రిబుల్ మూవీ వచ్చింది, 230 కోట్లు అయితే కొట్టింది. డే 1 అయితే బాహుబలి లేపేసింది. ఓవరాల్గా బాహుబలి లేపిద్ది అనుకున్నా, లేపలేకపోయింది. 1200 కోట్లకైతే పరిమితం అయిపోయింది.
సో ఇప్పుడు ప్రతి ఒక్క ఎక్స్పెక్టేషన్స్ అయితే 100% పుష్ప మీదే ఉన్నాయి. పుష్ప సినిమా ఎంత వసూలు చేయొచ్చు, సినిమాకు చూసుకున్నట్లయితే 500 కోట్లు పెట్టుబడి పెడుతున్నారు, అల్లు అర్జున్కి 300 కోట్లు ఇస్తున్నారు, అవసరమా అంత వసూలు చేయగలదా అని చెప్పి ప్రతి ఒక్కళ్ళు కూడా అనుకున్నారు అనమాట. కానీ కట్ చేస్తే డే 1 294 కోట్లు, అంటే పెట్టిన పెట్టుబడిలో ఆల్మోస్ట్ 70% రికవరీ చేసి చూపించేసింది అనమాట. ఆ తర్వాత డే 2 చూసుకున్నట్లయితే 449 కోట్లు. ఇది మన తెలుగుడి చరిత్ర, ఇది మన తెలుగుడి కెపాసిటీ. అప్పుడెప్పుడో వచ్చినటువంటి మగధ రకాల నుండి ఇప్పుడు వచ్చినటువంటి పుష్పతక ఎంత ఇంప్రూవ్ అయ్యాం, ఎంత బెటర్మెంట్లోకి వెళ్ళాం అనేటటువంటిది మనమైతే ఒకసారి ఇమాజిన్ చేసుకోవాలన్నమాట. హిందీలో చూసుకున్నట్లయితే 130 కోట్లు అయితే వసూలు చేయడం జరిగింది. నిజంగా కాళ్ళకి నిద్ర పడుతుందో లేదో నాకైతే అర్థం కావట్లేదు. ఆ నిద్ర కాదని నిద్రలేని రాత్రులైతే వాళ్ళైతే గడపాలన్నమాట. ఒకప్పుడు మన తెలుగు సినిమాని కనీసం వాళ్ళు కన్సిడర్ కూడా చేసేవాళ్ళు కాదు. మన తెలుగు డైరెక్టర్ని, మన తెలుగు హీరోల్ని ఉన్నారు అనేటటువంటి లెక్కలు కూడా వేసుకునేవాళ్ళు కాదు. కానీ ఇప్పుడు మా తెలుగు సినిమాలో మాకు ఒక గెస్ట్ రోల్ ఇస్తారా, మీ తెలుగు డైరెక్టర్తో మాకు ఒక సినిమా తీపిస్తారా, మీ తెలుగు ప్రొడ్యూసర్స్తో మాకు ఒక సినిమాని ప్లాన్ చేస్తారా అని చెప్పి ప్రతి ఒక్కళ్ళం కూడా అడుక్కుంటున్నారు అనమాట. ప్రతి ఒక్కళ్ళు కూడా అక్కడ ఉన్నటువంటి కాళ్ళైనా, అక్కడ ఉన్నటువంటి హీరోయిన్లైనా కానీ ఒకసారి అర్థం చేసుకోండి. పుష్ప 2 కోసం ఐటమ్ సాంగ్ వేయాలని చెప్పి శ్రద్ధని కన్సల్ట్ అయ్యారంట. పెద్ద పెద్ద హీరోయిన్లు అయితే కన్సల్ట్ అయ్యారు. వాళ్ళందరూ కూడా రెమ్యునరేషన్ ఎక్కువ అవడంతో మీరే మాకు వద్దులే అని చెప్పి మళ్ళీ తెలుగు హీరోయిన్తోనే సాంగ్ చెప్పించారనమాట. ఇది మన రేంజ్ అయితే మారిపోయింది. అప్పుడు ప్రభాస్ రేంజ్ ఏ విధంగా మార్చిండో ఇప్పుడు మన అల్లు అర్జున్ కూడా ఆ రేంజ్లో అయితే రేంజ్ మార్చేసింది అనమాట. డే 1 చూసుకున్నట్లయితే 72 కోట్లు కొట్టింది ఓన్లీ హిందీలో. డే 2 చూసుకున్నట్లయితే 59 కోట్లు కొట్టింది, అది కూడా హిందీలోనే. ఓవరాల్గా సినిమా చూసుకున్నట్లయితే 131 కోట్లు నెట్ కలెక్షన్స్ వసూలు చేసిందని చెప్పి అఫీషియల్గా వీళ్ళైతే తెలియజేశారు. ఏ రికార్డు అనేటటువంటిది ఉండదు, ఏ రికార్డు కూడా మిగిలేదు అనేటటువంటిది నాకైతే క్లియర్ అండ్ కట్గా అర్థమైపోతుంది ఫ్రెండ్స్. వీళ్ళు అఫీషియల్ పోస్టర్ రిలీజ్ చేశారు కదా, మరి ఇందులో నిజం ఉందా అబద్ధం ఉందా, వీళ్ళైనా ఫేక్ కలెక్షన్స్ చేస్తున్నారని చెప్పి డౌట్ అయితే రావచ్చు. ఫేక్ అన్న వాళ్ళందరికీ కూడా ఒక మాట చెప్తాను నేను. మన రానా దగ్గుపాటి కూడా ఏం మాట్లాడారంటే, నిజానికి ఏ సినిమా కూడా నిజమైనటువంటి కలెక్షన్స్ ప్రొడ్యూసర్స్ చూపించరు. వాళ్ళు మన శునకానందం కోసం, లైక్ ఇప్పుడు అభిమానులు ఉంటారనమాట, మా హీరోకి డే 1 ఇంత వచ్చినాయిరా, డే 2 ఇంత వచ్చినాయిరా అని చెప్పి చెప్పుకోవడానికి ఈ విధంగా ప్రొడ్యూసర్స్ పోస్టర్స్ రిలీజ్ చేస్తారని చెప్పి రీసెంట్గా ఒక షోలో అయితే ఆయన అయితే తెలియజేయడం జరిగింది. నేను నిజం చెబుతున్నా, అది 100% రాంగ్ అనమాట. రానా ఏదైతే ఉన్నాడో ఖచ్చితంగా అది రాంగ్ అన్నాడు. ఎవడు కూడా సరదాగే పోస్టర్లు అయితే వదలరు. ఇప్పుడు రిలీజ్ చేసినటువంటి ఈ పోస్టర్స్ అన్ని కూడా ఐటీ డిపార్ట్మెంట్కి సమాధానం చెప్పాలి, ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్కి సమాధానం చెప్పాలి, టాలీవుడ్ తెలుగు అసోసియేషన్కి సమాధానం చెప్పాలి, హీరోకి సమాధానం చెప్పాలి, ఉన్నటువంటి చిన్న చిత్తగా ప్రొడ్యూసర్స్కి, డిస్ట్రిబ్యూటర్స్కి, ఈ విధంగా ప్రతి ఒక్కరికి కూడా సమాధానం అయితే చెప్పుకోవాలి. ఎంతమందికి సమాధానం చెప్పడం రైటా, ఒక్క పోస్టర్ రిలీజ్ చేయడం రైటా అంటే ఒకసారి ఆలోచించుకొని. కొంతమంది హీరోలు వేసేసుకుంటారనమాట పోస్టర్స్, కొంతమంది డిస్ట్రిబ్యూటర్స్కి ముందే తెలియజేసి అది ఇది ఇంకేమేం తెగించేసినాం అని చెప్పి వేసేసుకుంటారు. అది వన్ అండ్ ఓన్లీ బాలీవుడ్ ప్రొడ్యూసర్ వల్లే అయితే. కానీ మన తెలుగు ప్రొడ్యూసర్స్ అయితే ఫేక్ పోస్టర్స్ వేయడానికి, ఫేక్ కలెక్షన్ చూపించడానికి అంత ఇది కాదు అనేటటువంటిది రియాలిటీ. దాన్ని అయితే గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ 449 కోట్లు వచ్చినాయి అంటే ఇందులో 40 కోట్లు తీసేసిన 400 కోట్లు అయితే వచ్చినాయి అనమాట. ఓన్లీ నెట్ కలెక్షన్ చూసుకున్నట్లయితే ఈజీగా 300 కోట్లు వసూలు చేస్తుంటుంది. మొత్తం నెట్ వచ్చిందనమాట. సో పెట్టినటువంటి పెట్టుబడిలో 70% అయితే రికవరీ అయిపోయింది. ఇంకా 200 కోట్లు కలెక్ట్ చేస్తే మట్టికి ఖచ్చితంగా సినిమాకి పెట్టినటువంటి పెట్టుబడి వచ్చినట్టే అనేటటువంటిది క్లారిటీగా క్లుప్తంగా అర్థమైపోతుంది. నేను చూసుకున్నట్లయితే 2 రోజుల్లో నేను మాట్లాడేది, ఇంకా లాంగ్ రన్ ఉంది. రేపు వీకెండ్, రేపు ఆదివారం, రేపు ఏ రేంజ్లో వస్తారు అల్లు అర్జున్ని చూడడానికి, రేపు ఏ రేంజ్లో వస్తారు పుష్ప మూవీని చూడడానికి అనేటటువంటిది తలుసుకుంటేనే ఇదైపోతుంది అనమాట. ఇంకా చాలామంది ట్రోల్ చేస్తూనే ఉంటారు, ట్రోల్ చేసేవాళ్ళు ట్రోల్ చేస్తూనే ఉంటారు, ఫేక్ అనేవాళ్ళు ఫేక్ అంటూనే ఉంటారు. కానీ బాయమట్టికి తగ్గేదేలే అని చెప్పి నిరూపించుకుంటూ ప్రతి ఒక్కటి ఇదవుతున్నారనమాట. పుష్ప సినిమా గురించి మాట్లాడాలంటే పుష్ప లాంగ్ రన్ చూసుకున్నట్లయితే 300 కోట్లు వసూలు చేసింది పుష్ప లాంగ్ రన్. కానీ పుష్ప 2 చూసుకున్నట్లయితే 2 రోజుల్లోనే 449 కోట్లు వసూలు చేసింది. ఇది కూడా ఒక విజయమే అనమాట. సో విజయం సాధించాలి అని అంటే 100 మెట్లు ఒకేసారి ఎక్కాల్సిన అవసరం లేదు. ఒక్కొక్క మెట్టు ఎక్కుంటూ ఈ విధంగా చిన్న చిన్న విజయాలతో దూసుకెళ్తూ టాలీవుడ్ను మార్చేయచ్చు, తెలుగుడి ప్రతిభని మార్చేయచ్చు అని చెప్పి పుష్ప సినిమా అయితే నిరూపించేసింది ఫ్రెండ్స్. ఒకప్పుడు మనం అవతార్ సినిమాను చూసి, స్పైడర్ మ్యాన్ సినిమా చూసి, మార్వెల్ సినిమా చూసి ఈ రేంజ్లో కలెక్షన్స్ మనకు వస్తాయరా, ఈ రేంజ్లో మనోళ్ళు తీయగలరా, ఈ రేంజ్లో మార్కెట్ చేయగలరా అని చెప్పి వాళ్ళని చూసామన్నమాట. వీడికి అంత అనేటటువంటిది లేదనమాట. తీయాలి కానీ నీ దగ్గర కెపాసిటీ ఉండాలి, కానీ ప్రపంచం మొత్తం కూడా నీ సినిమా చూపించవచ్చు అని చెప్పి నాకైతే అర్థమైందనమాట.
ఇది ఏదైతే ఉందో ఇది ఆరంభం మాత్రమే. ముందు ముందు చూడండి, మన తెలుగోడి సినిమాకి 2000 కోట్లు డే 1 వచ్చాయి, 3000 కోట్లు డే 2 వచ్చాయి, 10,000 కోట్లు ఓవరాల్గా వచ్చాయి అనేటటువంటిది మనం ఖచ్చితంగా మాట్లాడుకునేటటువంటి రోజు వస్తుంది. ఏ హాలీవుడ్ వాళ్ళకే కాదు, మనకు కూడా చేతది అనేటటువంటిది రియాలిటీ. సో ఇప్పుడు ఉన్నటువంటి డైరెక్టర్స్ అయినా హీరోస్ అయినా అవధులు లేకుండా దోసుకుపోతున్నారు అనేటటువంటిది రియాలిటీ. టీఎఫ్ఐ బాగుండాలని చెప్పి అందరూ కోరుకుంటారు కదా, ఎంతకన్నా ఇంకేం కావాలి చెప్పండి. అదే ఫ్రెండ్స్ నేను కోరుకునేది అయితే. సో ప్రతి ఒక్కళ్ళు కూడా అనేటటువంటిది ఏంటంటే, ఇన్ని కోట్లు వస్తున్నాయి కాబట్టి 1 కోటి రూపాయలు వాళ్ళకి ఇవ్వచ్చు అంటే. కానీ ఫైనల్ మాట మన అల్లు అర్జున్ ఒక మాట తెలియజేసిండు, అదేంటి అని అంటే వాళ్ళ కుటుంబానికి జీవితాంతో నేను అండగా ఉంటాను చెప్పి కూడా ఆయన అయితే తెలియజేసిండు. దీన్ని కూడా అర్థం చేసుకోండి. సో దీన్ని అయితే సెలబ్రేట్ చేసుకోవాల్సిన విషయం అల్లు అర్జునే చెప్పిండు అనమాట. ఇప్పుడు బాహుబలి అంత హిట్ అయింది అని అంటే అక్కడ ప్రభాస్ హిట్ కొట్టిండు, అక్కడ రాజమౌళి హిట్ కొట్టిండు అని చెప్పి మేము అనుకోలేదు. మన తెలుగు సినిమా హిట్ కొట్టింది, మన తెలుగు సినిమా అక్కడ దాకా వెళ్ళింది అని చెప్పి మేము అనుకున్నాం అని చెప్పి చెప్పింది కదా. అదేవిధంగా ఇక్కడ పుష్ప హిట్ అయిందంటే అల్లు అర్జున్ కొట్టిండు, ఈ మైత్రి మూవీ మేకర్స్ కొట్టారు, శ్రీకుమార్ మూవీ కొట్టిందని కాదు, ఓన్లీ తెలుగుడు వెళ్ళి అక్కడ తన సత్తా చూపిస్తాడు. ఈ 130 కోట్లు కొట్టినా కానీ అక్కడ కాలం వల్ల కానీ అల్లు అర్జున్ చేసి చూపించండు అనేటటువంటిది అనుకోవాలి. అది ఫైనల్గా తెలియజేస్తే ఉంటా. మరి బాయ్. ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, వీడియో లైక్ చేయండి, వీలైనంత వీడియోని షేర్ చేయండి. వందే మాత్రం, జై హింద్.